హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈరోజు మ్యాథ్స్ క్లాసెస్కి సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొచ్చిన ఫ్రెండ్స్. సో లాస్ట్ వరకు వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. 2 పవర్ n+1 రూపంలో ఉన్న సంఖ్యలు ప్రధానాంకాలు అని గుర్తించిన వారు ఎవరు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో చూడండి, ఈ రూపంలో ఉన్నటువంటి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అని చెప్పినటువంటిది వారు ఎవరు ఇందులో అని చెప్పేసి అన్నాడు. శ్రీనివాస రామానుజన, విల్సన, ఫెర్మానా, ఎరటోస్తనీసా అని అంటే ఆన్సర్ ఫెర్మా అనే అతను 2 పవర్ n+1 అనే రూపంలో ఉన్నటువంటి సంఖ్యలో ప్రధానాంకాలు అని చెప్పిండు. అది కూడా n అని అంటే కేవలం 1, 2, 3 and 4 అనే 4 అంకెలకు మాత్రమే పరిమితం అని కూడా చెప్పిండు అనమాట. సో n ప్లేస్ లో ఈ 4 మాత్రమే ఉండాలి. సమ్ టైమ్స్ క్వశ్చన్ మార్చి కూడా అడగవచ్చు అనమాట. అంటే కింద ఇచ్చినటువంటి వాటిలో ఏది ఈ రూపంలో ఉన్న ప్రధానాంకం కాదు అని చెప్పేసి అడగొచ్చు అనమాట. కింద 2, 3, 4, 5 అన్నాడు అనుకోండి, 1, 2, 3, 4 వరకే నేను చెప్పా, 5 చెప్పలేదు కాబట్టి 5 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? ఒకవేళ n=5 అయింది అనుకో ఈ రూపంలో ఉన్నటువంటి ఫార్ములాలో, అప్పుడు అది సంయుక్త సంఖ్య అవుతుంది అనమాట. ఓకేనా? అది సంయుక్త సంఖ్య అవుతుంది. దీన్ని ప్రూవ్ చేసిన అతను ఆయిలర్. ఓకేనా? ఇది కూడా క్వశ్చనే. సో పై రూపంలో ఉన్నటువంటి n ప్లేస్ లో n=5 అయినప్పుడు అది సంయుక్త సంఖ్య అని నిరూపించింది ఎవరు అని అడిగితే ఆయిలర్ అని అతను నిరూపించాడు అనమాట. ఈ ఫెర్మా అయితే ఏం చెప్పిండు, 2 పవర్ n+1 అనే దాంట్లో n అని అంటే కేవలం 4 సంఖ్యలే తీసుకున్నాడు. 1, 2, 3, 4 మాత్రమే ఉంటుంది, అంతకు మించి ఉండదు అని చెప్పేసి అన్నాడు. అలా ఉంటేనే అది ప్రధానాంకం అని చెప్పేసి అన్నాడు. ఓకేనా? ఇది గుర్తించుకోండి. నెక్స్ట్, సమితులకు సంబంధించి కింది వాటిని జతపరచుము అన్నాడు. సో ఆప్షన్ లో మనకు కొన్ని తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలియకపోయి ఉండొచ్చు. దీన్ని బట్టి కూడా మనం ఆప్షన్ లో ఆన్సర్ పెట్టవచ్చు అనమాట. ఒకసారి చూడండి, సహచర న్యాయం, డిమోర్గన్ న్యాయం, వినిమయ న్యాయం, విభాగ న్యాయం అని చెప్పేసి. సో వీటిలో కొన్ని మనం గుర్తించుకున్నా గానీ సరిపోతుంది. సహచర న్యాయం అని చూడండి. సహచర న్యాయం అని అంటే ఏంటంటే అలా పక్కగా ఉన్నదాన్ని దగ్గరికి తీసుకొని మన వైపుకు తీసుకోవడం. ఇదో ఈ బీసీలు రెండు వేరువేరుగా ఉన్నాయి, దాంట్లో బీని ఇటు తీసుకోవడం అనమాట. ఇది సహచర న్యాయం కిందికి వస్తుంది. ఓకేనా? కాబట్టి 1 కి డి అనేది ఆన్సర్ అవుతుంది. 1 కి డి ఎక్కడ ఉందో చూడండి. ఏలో 1 కి డి లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సిలో 1 కి డి లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఈ రెండిట్లో 1 కి డి ఉంది. ఓకేనా? కాబట్టి 2 అయిపోయినాయి, ఇంకా 2 మాత్రమే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఒకటి చూడండి, డి మోర్గన్ న్యాయం. డి మోర్గన్ న్యాయం అంటే ఏంటంటే ఇగో ఏ యూనియన్ బి పవర్ డాష్ అనేది ఉన్నది. అది ఏమవుతుందనంటే ఈ లోపల ఉన్నటువంటి యూనియన్ అనేది ఇంటర్సెక్షన్ గా మారుతుంది. ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అవుతుంది. అది డి మోర్గన్ న్యాయం. కాబట్టి 2 కి ఏ ఎక్కడ వస్తుందో చూడండి. 2 కి ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ సి ఉంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. కాబట్టి ఇది కాదు అని ఫిక్స్ కావచ్చు అనమాట. రైట్? సో ఫైనల్ గా మనం ఏం చెప్తామనంటే సహచర న్యాయం అంటే ఇగో ఇదని చెప్పేసి ఫైండ్ అవుట్ జతపరచవచ్చు మనం. ఇది 1 కి డి మోర్గన్ న్యాయం, 2 కి ఏ, వినిమయ న్యాయం డైరెక్ట్ 3 కు సి, అండ్ విభాగ న్యాయం చూడండి. విభాగం అంటే విభజించుకోవడం అనమాట. ఈ ఏ బిని ఒకసారి తీసుకుంది అండ్ ఏ మళ్ళీ సిని ఒకసారి తీసుకోవడం, ఇలా సపరేట్ గా తీసుకుంది, దాన్ని విభాగ న్యాయంగా గుర్తించుకోండి మీరు. సో ఇది అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సమితిలోని మూలకాల సంఖ్య 4 అయితే ఆ సమితికి గల ఉపసమితుల సంఖ్య ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఒక సమితిలోని మూలకాల సంఖ్య n అయితే ఇది సమితిలోని మూలకాల సంఖ్య. ఇది సమితిలోని మూలకాల సంఖ్య n అయితే ఆ సమితికి గల ఉపసమితుల సంఖ్య అనేది ఉపసమితుల సంఖ్యకి ఫార్ములా ఏందనంటే 2 పవర్ n అనమాట. ఒక సమితికి గల మూలకాల సంఖ్య n అయినప్పుడు ఉపసమితుల సంఖ్య అనేది 2 పవర్ n అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు, n అనంటే మనకి 4 అన్నాడు. n=4 అయింది అనుకో, అప్పుడు 2 పవర్ n ఏం కావాలి, 2 పవర్ లో 4 రాస్తాం కాబట్టి 2 పవర్ 4 అని అంటే ఎంత, 2 × 2 × 2 × 2 అని 4 సార్లు రాయాలన్నమాట. 2 2 4, 4 2 8, 8 2 16. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. రైట్? ఇట్లా చేయాలి. కాబట్టి ఇది గుర్తించుకోవాలి. ఒక సమితికి గల మూలకాల సంఖ్య n అయినప్పుడు ఉపసమితుల సంఖ్య 2 పవర్ n అవుతుంది. అండ్ ఇంకో క్వశ్చన్ కూడా అడగవచ్చు, క్రమ ఉపసమితుల సంఖ్య కావాలనుకుంటే 2 పవర్ n లో నుంచి 1 తీసేయాలన్నమాట. సో ఒకవేళ ఒక సమితిలోని మూలకాల సంఖ్య 4 అయినప్పుడు ఆ సమితికి గల క్రమ ఉపసమితుల సంఖ్య అని అడిగిండు అనుకోండి, అప్పుడు 16 కదా, దీని వాల్యూ 16 వచ్చింది కదా, -1 చేసేయాలి. అప్పుడు ఆన్సర్ 15 అవుతుంది అనమాట. ఇది క్రమ ఉపసమితుల సంఖ్య అని గుర్తుంచుకోండి.
ఓకేనా. సో దాంట్లో వచ్చి -1 చేస్తే క్రమ ఉపసమితుల సంఖ్య వస్తుంది. రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, n ఆఫ్ a ఈక్వల్స్ టు 20, n ఆఫ్ b ఈక్వల్స్ టు 44 మరియు n ఆఫ్ a యూనియన్ b ఈజ్ ఈక్వల్స్ టు 51 అయినా n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b ఈక్వల్స్ టు ఎంత అని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో చూడండి, మనకి వీటికి సంబంధించి ఒక రూల్ ఉంది, ఫార్ములా. n ఆఫ్ a ప్లస్ n ఆఫ్ b ఈజ్ ఈక్వల్స్ టు n ఆఫ్ a యూనియన్ b ప్లస్ n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b అని రాస్తాం. ఓకేనా. ఇలా ఈ రెండు ఇటు కలిపితే ఈ రెండు అటు కలపాలి. దీని నుంచి మనకు కావాల్సినది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏం అడుగుతున్నాడు, ఇంటర్సెక్షన్ బి అడిగిండు. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఒక ఇది కావాలి. ఇది కావాలంటే దీన్ని ఇటు తీసుకురండి. ఈ మూడింటికి వాల్యూ ఆల్రెడీ ఇచ్చిండు కాబట్టి n ఆఫ్ ఏ అంటే 20 ప్లస్ n ఆఫ్ బి అంటే 44. ఇది ఇటు వస్తే మైనస్ అవుతుంది. n ఆఫ్ దీని విలువ ఎంత ఇచ్చిండు, 51 ఇచ్చిండు. దట్ ఈక్వల్స్ టు n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నమాట. సో ఏమవుతుంది ఇప్పుడు, 20 ప్లస్ 44 64 మైనస్ 51 చేస్తే మనకు n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఆన్సర్ వస్తుంది. 64 నుంచి 51 తీసేస్తే 13 ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ అనమాట. ఓకేనా. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమొస్తుంది, 13. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇది గుర్తుంచుకోవాలి. ఇది గుర్తుంచుకుంటే దీనికి బేస్డ్ క్వశ్చన్లు వచ్చినప్పుడు మనం చేసేయచ్చు. వెన్ డయాగ్రామ్లలో కూడా ఇటువంటి సంబంధించిన క్వశ్చన్స్ వస్తుంటాయి. నెక్స్ట్, ఒక పనిని ఏ కామా బీలు 12 రోజుల్లోనూ బి కామా సిలు 15 రోజుల్లో సి మరియు ఏలు 20 రోజుల్లో చేయగలిగితే ఆ ముగ్గురు కలిసి ఎన్ని రోజులలో చేయగలరు? ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు? 2 క్వశ్చన్లు అడిగాడు. ఇద్దరు కలిసి పని చేసినటువంటి రోజుల సంఖ్య ఇచ్చిండు. అప్పుడు ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తాడు అన్నాడు. అండ్ ఏ అనే అతను ఎన్ని రోజుల్లో చేస్తాడని చెప్పేసి అడిగింది అనమాట. సో దీనికి సంబంధించి నిన్నటి క్లాస్ లో ఒక క్వశ్చన్ చెప్పిన, అక్కడైతే ఇండివిజువల్ గా చెప్పిన. ఏ అనే అతను ఒకరు కొన్ని రోజులు, బి అనే అతను కొన్ని రోజులు, సి అనే అతను కొన్ని రోజులు చేస్తే ముగ్గురు కలిసి ఎన్ని రోజులు చేస్తారని చెప్పేసి అన్నాం. ఇక్కడ కాంబినేషన్ లో వర్క్ జరుగుతుంది, ఏబీలు, బీసీలు, సిఏలు. సో చూడండి, రెండింటిని కూడా సేమ్ ప్రాసెస్ లో చేయొచ్చు. ఇలా ఫస్ట్ 2 విధానాలు చెప్తాను. ఫస్ట్, ఏ ప్లస్ బి వీళ్ళిద్దరు కలిసి 12 రోజుల్లో, బి అండ్ సి వీళ్ళిద్దరు కలిసి 15 రోజుల్లో, సి అండ్ ఏ వీళ్ళిద్దరు కలిసి 20 రోజుల్లో చేసినప్పుడు ఏం చేయాలని చెప్పినా, ఎల్సిఎం తీసుకోవడం చెప్పిన. ఈ వీటి ఎల్సిఎం తీసుకుంటే ఎంత అవుతుంది అంటే 60 అవుతుంది. ఎల్సిఎం 60 అవుతుంది. ఎందుకనంటే పెద్ద నెంబర్ తీసుకోవాలి. 20 తీసుకుంటున్నాం. 20 అనేది 12 లో పోదు, 15 లో పోదు కాబట్టి దీన్ని డబుల్ పెంచుకోవాలి. అప్పుడు 40 అవుతుంది. 40 అనేది కూడా పోదు కాబట్టి ఇంకోటి పెంచుకోండి, అప్పుడు 60 అవుతుంది. 60 అనేది 12 లో పోతుంది అండ్ 15 లో పోతుంది కాబట్టి 60 అనేది ఎల్సిఎం అవుతుంది. అప్పుడు వీళ్ళ యొక్క ఒక రోజుకు చేసేటువంటి పనుల సంఖ్యను చూస్తే దీన్ని 60/12 చేయండి. అప్పుడు ఇది 5 అవుతుంది అండ్ ఇది 4 అవుతుంది అండ్ ఇది బై చేస్తే ఇది 3 అవుతుంది అనమాట. సో మొత్తం కలిపితే ఎంత అవుతుంది, 12 అవుతుంది అనమాట. సో ఈ 12 అనేది ఈ ముగ్గురు కలిసి చేస్తే పని. ముగ్గురు అని అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కలిసి చేసే పని. కానీ ఇక్కడ చూడండి, వీళ్ళు ఎంతమంది ఉన్నారు అని అంటే, ఏ 2 సార్లు వచ్చిండు, బి 2 సార్లు వచ్చిండు, సి 2 సార్లు వచ్చిండు. కాబట్టి 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు గింత వస్తుంది అనమాట. ఓకేనా. అప్పుడు మనకు ఏ బిసిఏ కావాలన్నాడు కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సిఏ కావాలనుకుంటే దీన్ని బై 2 చేయాలన్నమాట. బై 2 చేస్తే ఏమొస్తుంది, ఇది 6 అవుతుంది. ఓకేనా, 6 వస్తుంది. కాబట్టి ఇప్పుడు కావలసిన పని రోజులు అని అంటే ఈ 60ని 6 చేత డివైడ్ చేయాలి. అప్పుడు ముగ్గురు కలిసి 60/6 దట్ ఈక్వల్స్ టు 10 days లో చేయగలరు. ఇది ఆన్సర్, 10 days లో. కాబట్టి ఆప్షన్లలో మొదటి రోజులు అనేవి 10 అన్ని ఉన్నాయి కాబట్టి ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు అడిగింది కాబట్టి ఏ తప్ప బీసీలు కలిసి ఉన్నటువంటి రోజుల నుంచి చూడండి, బీసీలు 15 రోజులు ఉన్నాయి. సో ఏ అనే అతడు కావాలి అని అంటే బీసీలు తీసేస్తే, ఏ బీసీలో నుంచి బీసీ తీసేస్తే ఏ వస్తుంది కదా. కాబట్టి ఏ కామా బి అనే ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేస్తున్నప్పుడు కలిసి చేసినటువంటి పనికి ఎవరో ఒకరే చేసినటువంటి పనికి డిఫరెన్స్ ఏమొస్తుంది అని అంటే AB/A-B చేస్తాం. అయితే ఇద్దరు కలిసి చేసిన పని అండ్ ఎవరో ఒకరు చేసే పనికి డిఫరెన్స్ లో ఈ ఫార్ములా వాడతాం మనం. సో ప్రస్తుతానికి అయితే ఏంటి అని అంటే, ఏబిసిలు కలిసి చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి కలిసి చేస్తే 10 days అయింది. ఇక్కడ బీసీలు ఉన్నారు కదా, తీసేస్తే సరిపోతుంది. బీసీ అంటే 15, బి ప్లస్ సి అనే వాళ్ళు 15 కాబట్టి ఇది తీసేస్తే మనకి ఏ అనే వాడు చేసే పని దొరుకుతుంది అనమాట. కాబట్టి దీన్ని ఏ విధంగా అంటే ఏ ఇంటూ బి బై ఏ మైనస్ బి ఫార్ములాలో రాయాలి. అంటే దీన్ని 10 ఇంటూ 15/10 - 15 ఆర్ మైనస్ డిఫరెన్స్ తీస్తే 5 వస్తుంది. అప్పుడు 5 1 జా 5 2 జా చేస్తే 2 ఇంటూ 15 30 అవుతుంది అనమాట. కాబట్టి 30 days అనేది ఆన్సర్ వస్తుంది. ఇది ఏ చేసేటువంటి ఇది ఫార్ములా. ఏ వీల్ అంటే ఇక్కడ ఈ వీల్ అని కాదు, జస్ట్ ఫార్ములా లాగా రాసిన. కాబట్టి 30 అనేది ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. 10 days కలిసి ముగ్గురు కలిసి పనిచేస్తారు అండ్ బి ఒక్కడే 30 రోజుల్లో చేస్తాడు అనమాట. సో ఈ ప్రాసెస్ కాకుండా
ఇంకోటి ఉందని చెప్పిన కదా, అది ఎలా చేస్తామనంటే ఏబిసిలు ముగ్గురు కలిసి చేసేటువంటి పనుల సంఖ్య పని రోజులు అని అంటే అప్పుడు ఇంతకుముందు దానికి అయితే డైరెక్ట్ ఏబిసి బై ఏబి ప్లస్ బిసి ప్లస్ సి అని చేసినాం. ఇక్కడ వీళ్ళు డబుల్ సార్ 2 టైమ్స్ వచ్చారు కాబట్టి 2 ఇంటూ ఏ ఇంటూ బి ఇంటూ సి అని చేయాలి. ఓకేనా, బై ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ చేయండి. 2 ఇంటూ ఏ అనంటే మనకు ఏబి అదే సేమ్ వీటిని తీసుకోండి. ఏబి అని అంటే ఇక్కడ కొత్తగా కాదు, 3 సార్లు ఇచ్చింది కదా అవే నెంబర్లు. 12 15 ఇంటూ 20 బై 12 ఇంటూ 15 ఎంత అవుతుంది? 15 10 150 అండ్ 2 టైమ్స్ 180 అవుతుంది. ప్లస్ 15 ఇంటూ 20 300 ప్లస్ 12 ఇంటూ 20 240 దట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 12 ఇంటూ 15 ఇంటూ 20 బై కలపండి ఇక 300 540 540 640 720 720 అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు 12 1 జా 12 12 6 జా ఓకేనా 12 72. ఓకే, 12 5 60 12 72 కరెక్టే కదా. సో ఇది 60 టైం పోతుంది. నెక్స్ట్ ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2కి ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 3 1 జా ఇది 3 5 జా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మిగిలింది ఏంది? 5 ఇంటూ 2 మిగిలింది. దట్ ఈక్వల్స్ టు 10 డేస్ అనమాట. సో ఇలా కూడా చేయొచ్చు, కాకపోతే క్యాల్కులేషన్ కొంచెం పెద్దగా వస్తుంది. సో మనకు సింపుల్ గా ఎల్సిఎం ప్రాసెస్ లో అయితే ఈజీగా అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏం చేసినాం? టోటల్ 12 వచ్చింది. బై 2 ఎందుకు చేసినా అంటే వీళ్ళు ప్రతి వాళ్ళు 2 సార్లు వస్తున్నారు కాబట్టి ఒకసారికి వచ్చేటట్లు చేయాలంటే దీన్ని హాఫ్ చేసేయండి, బై 2 చేసేయాలి. ఓకేనా, ఆ తర్వాత వచ్చిన నెంబర్ ని దీంతో డివైడ్ చేసేస్తే మనకు కావాల్సిన రోజులు వస్తాయి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో 70 డిగ్రీల యొక్క సంపూరక కోణం మరియు పూరక కోణం ఎంత అని అడుగుతున్నాడు. సో జస్ట్ మనకి ఈ డెఫినేషన్ తెలిస్తే అంటే ఇవంటే ఏంటో తెలిస్తే ఆన్సర్ టక్కునే పెట్టవచ్చు అనమాట. కొంతమందికి ఇవి కూడా తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తున్నా క్లాసు. పూరక కోణము సంపూరక కోణం అంటే ఏంటంటే, పూరక కోణం అంటే 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే దాన్ని పూరక కోణం అంటాం. 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు కావాలి, అది పూరక కోణం. 2 కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే అది సంపూరక కోణం. ఓకేనా, సో ఇది పూరక కోణం. ఇది పూరక కోణం అంటే వాటి మొత్తం 90 డిగ్రీలు కావాలి. అండ్ సంపూరక కోణం అని అంటే వాటి మొత్తం అనేది 180 డిగ్రీస్ కావాలి. సో ఏం అడుగుతున్నాడు? 70 యొక్క పూరక సంపూరక కోణాలు అడిగిండు. 70కి ఎంత కలిపితే 180 అవుతుంది, 70కి ఎంత కలిపితే 90 అవుతుందో చూడాలన్నమాట. సో 70కి సంపూరక కోణం కావాలి అంటే, సంపూరక కోణం అంటే ఏంది? 180 డిగ్రీలు కావాలి. 180 కావాలంటే 70 ఉంది, ఇంకెంత కావాలి దీనికి? 180 కావాలంటే దీంట్లోంచి 70 తీసేస్తే సరిపోతుంది. అప్పుడు మనకు 110 వస్తుంది అనమాట. కాబట్టి ఈ 70 యొక్క సంపూరక కోణం ఎంత? 110 డిగ్రీలు అవుతుంది అనమాట. నెక్స్ట్ పూరక కోణం కావాలంటే ఏం చేయాలి? 90లోంచి అది తీసేయాలి 70. 90లోంచి 70 డిగ్రీలు తీసేస్తే ఏమవుతుంది? 20 మిగులుతుంది అనమాట, 20 డిగ్రీలు. కాబట్టి ఇది 20 అనేది దాని యొక్క పూరక కోణం అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఏ ఆర్డర్లో అడిగితే ఆ ఆర్డర్లోనే చెప్పాలి మనం. ముందు ఫస్ట్ ఏం అడిగిండు? సంపూరక కోణం అన్నాడు కాబట్టి ఫస్ట్ 110 ఉండాలి. రెండవది ఏమో పూరక కోణం అడిగింది కాబట్టి సెకండ్ ప్లేస్ లో 20 డిగ్రీస్ ఉండాలన్నమాట. ఓకేనా, అలా ఉన్నదే ఆన్సర్, కానీ చేంజ్ ఉంటుంది అనమాట. మనం తొందరపడి ఏది ఫస్ట్ అడిగిండో అది కాకుండా పూరక కోణానికి సంపూరక కోణం, సంపూరక కోణానికి పూరక కోణం రాస్తే ఆన్సర్ తప్పైపోతుంది, ఎందుకంటే ఆప్షన్లు అవి కూడా ఉంటాయి. ఓకేనా, సో పూరక కోణం అంటే 2 కోణాల మొత్తం అనేది 90 డిగ్రీలు కావాలి. ఇప్పుడు ఈ 70కి 20 కలిపితేనే 90 అవుతుంది. కాబట్టి మైండ్ లోనే అనుకోవచ్చు, ఇక 70 90 కలిపితే 90 డిగ్రీలు రావాలంటే 70కి ఎంత కలపాలి? 20 కలపాలి. కాబట్టి 20 అనేది దాని యొక్క పూరక కోణం అవుతుంది. అండ్ సంపూరక కోణం అంటే 180 కావాలి. 70కి ఎంత కలిపితే 180 అవుతుంది? 110 కలిపితే, అట్లా. సో ఈ రెండు మనని ఫస్ట్ సంపూరక కోణం అడిగింది కాబట్టి ఫస్ట్ 110 ఇక్కడ ఉంది. ఓకేనా, అండ్ సెకండ్ 20. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఇట్లా చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. జతపరచుము. మధ్యగత రేఖల మిలిత బిందువును ఏమంటారు? ఉన్నతుల మిలిత బిందువును ఏమంటారు? భుజాల లబ్బ సమద్వి ఖండన రేఖల మిలిత బిందువును ఏమంటారు? కోణ సమద్వి ఖండన రేఖల మిలిత బిందువును ఏమంటారు? సో డెఫినేషనే, కానీ ఇంపార్టెంట్, ఇట్లాంటివి తెలియాలి కంపల్సరిగా. సో చూడండి, మధ్యగత రేఖల యొక్క మిలిత బిందువును ఏమంటారు అని చెప్పేసి అంటున్నాడు. త్రిభుజానికి సంబంధించి ఇది త్రిభుజం. ఈ త్రిభుజానికి ఉన్నటువంటి మధ్యగత రేఖలు ఇది ఏబిసి అని 3 త్రిభుజాలు అని అనుకుంటే వాటి యొక్క మధ్యగత రేఖలు అని అంటే ఇదనమాట. ఈ మధ్యగత రేఖల యొక్క మిలిత బిందువు ఏదైతే ఉందో ఇది, ఆ మిలిత బిందువును ఏమంటారు అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. దాన్ని ఏమంటారు అంటే గురుత్వ కేంద్రం అంటాం, జీతో సూచిస్తారు ఇది. కాబట్టి దీన్ని గురుత్వ కేంద్రం అంటాం, దీనికి మనం జతపరచవచ్చు. నెక్స్ట్ ఉన్నతుల మిలిత బిందువు. ఉన్నతి అంటే ఏంటంటే ఇది ఒక త్రిభుజం. ఈ త్రిభుజంలో ప్రతి శీర్షం నుండి దానికి ఎదురుగా ఉన్న భుజానికి లంబంగా గీస్తే, అంటే 90 డిగ్రీలు ఉండేటట్లుగా ఉన్నతిని గీస్తే, ఎత్తుని గీస్తే, అప్పుడు అన్నిటికీ కూడా 3టికి ఎట్లా ఉన్నతులు గీసినప్పుడు
90 డిగ్రీలు ఉండేటట్లుగా, అప్పుడు ఆ ఏర్పడేటువంటి ఇక్కడ 90 డిగ్రీ ఎగ్జాక్ట్లీ 90 ఉండేటట్లుగా దీన్ని గీసినప్పుడు ఇవి 3 ఎక్కడైతే కలుస్తాయో ఇది వేరు అని వేరువేరే. సో దీన్ని మనం ఉన్నతుల యొక్క మిలిత బిందువు ఏదైతే ఉందో దాన్ని ఏమంటాము అని అంటే లంబ కేంద్రం అంటాం. సో ఉన్నతుల యొక్క మిలిత బిందువు లంబ కేంద్రం అవుతుంది. రైట్. నెక్స్ట్ భుజాల లంబ సమద్వి ఖండన రేఖల మిలిత బిందువు అన్నాడు. భుజాల లంబ సమద్వి ఖండన రేఖల మిలిత బిందువు అని అంటే ఇవి భుజాలు. ఈ భుజాలను లంబంగా ఖండించే లంబ సమద్వి ఖండనలు. ఇగో ఇలా ఈ భుజాన్ని ఇలా, ఈ భుజాన్ని ఇలా, ఇవన్నీ కలుస్తాయి బయట. సో ఇలా కలిస్తే దీన్ని ఏమంటారు అని అంటున్నాడు అనమాట. ఓకేనా. సో ఇలా భుజాలను లంబ సమద్వి ఖండన చేసేటువంటి ఈ రేఖల మిలిత బిందువు ఏదైతే ఉందో వీటిని ఏమంటారు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో దాన్ని ఏమంటారు అని అంటే పరివృత్త కేంద్రం అంటాం. ఏమంటారు దీన్ని? పరివృత్త కేంద్రము అంటారు అనమాట. నెక్స్ట్ కోణ సమద్వి ఖండన రేఖల మిలిత బిందువును ఏమంటారు అని అడుగుతున్నాడు. కోణ సమద్వి ఖండన రేఖల మిలిత బిందువు అని అంటే ఇది ఒక త్రిభుజం. ఈ త్రిభుజంలో చూడండి, ఇక్కడ ఉన్న కోణాల్ని సమద్విఖండన, ద్విఖండన అంటే 2 భాగాలుగా చేసేటట్టు, అంటే మిడిల్ నుంచి ఎగ్జాక్ట్లీ ఇట్లా విడగొట్టేటువంటి కోణం, ఖండించే కోణం ఏదైతే ఉందో అలా అవి కలిసేటువంటి ప్రాంతం అన్నమాట. సో దీని ద్వారా గీయబడినటువంటి కేంద్రము దీన్ని ఏమంటారని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇదేమంట అంతర్వృత్తం లోపల, త్రిభుజం లోపల వృత్తం ఉంది కాబట్టి అంతర్వృత్త కేంద్రం అని చెప్పేసి దాన్ని అంటారనమాట. కాబట్టి ఈ విధంగా వీటి డెఫినేషన్స్ ఏంటి అని చెప్పేసి కూడా మనకు తెలియాలి. అండ్ వీటికి సంబంధించిన కొన్ని ప్రిన్సిపల్స్, ఫార్ములాస్ కూడా ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. సో ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, యాజ్ యూజువల్గా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.